జనాంగమా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు ఎంతో విలువైనవి. వాటిని మన హృదయాలలో భద్రపరుచుకొని మన జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, మానసిక వేదనలు ఉంటాయి, బాధలు పరీక్షలు వస్తా ఉంటాయండి. కొన్నిసార్లు మన శక్తితో వాటిని ఎదుర్కోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ ఎదుర్కోలేని పరిస్థితి మనకి వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలి. ఆయన యొక్క శక్తిని మనము కోరాలి. ఆ శక్తి ఏ రీతితో వస్తుందంటే, పరిశుద్ధముగా మనముండి పరిశుద్ధాత్మని ఎప్పుడు మనము పొందుకుంటామో అప్పుడే ఆ శక్తి వస్తూ ఉంటుందండి. మనం చూస్తూ ఉంటే మరొకసారి ఇప్పుడు చెప్పిన మాట ఇంకొకసారి మనము విందాం జాగ్రత్తగా. మన జీవితంలో ఏమొస్తాయండి? సమస్యలు, మానసిక వేదనలు, ఇబ్బందులు, ఒత్తిడిలు, బాధలు, ఇలాంటి పరీక్షలు ఎన్నో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే, చూడండి, అపోస్తులుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తులకు రాసిన కార్యములు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. శక్తి నొందెదరు. చాలండి, చదవబడిన వాక్య నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యం ద్వారా మీరేమైతే మాతో మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మీరు మాట్లాడండి. విని నీ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయముతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనము ఎదుర్కోలేని సమస్యలు మనము చెవి చూస్తూ ఉంటే, అట్లాంటి పరిస్థితులు వస్తే మనము ఆయననే ఆశ్రయిస్తూ ఉండాలి. ఇక రెండో ఆప్షన్ ఉండకూడదు మనకి. అలాంటి సమయాల్లో కూడా మనము ఇతరుల మీద ఆధారపడితే మన యొక్క జ్ఞానం ఏ పాటిదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, ఆయన శక్తి ఎంతో గొప్పది. ఆయన శక్తి ఎంతటి సమస్యలనైనా తీసివేయగలుగుతుంది, ఎన్ని కార్యాలనైనా చేయగలుగుతుంది, ఎంతటి మారు మనసు లేని వ్యక్తులనైనా మార్చగలుగుతుంది. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది కదా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము శక్తి పొందుకోవాలి అంటే మన మీదకి ఏ ఆత్మ రావాలమ్మా? దురాత్మ రావాలా? అబద్ధాలాడే ఆత్మ రావాలా? ఏ ఆత్మ రావాలి? పరిశుద్ధాత్మ. గట్టిగా చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మ రావాలి. మనము మన జీవితాలలో కార్యాలు పొందుకోవాలంటే మన మీదకి పరిశుద్ధాత్మ రావాలి. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేది మనము పరిశీలన చేసుకుంటే, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధ ఆత్మ పొందుకునే వారిలో అబద్ధాలాడే తత్వం ఉండదు. పరిశుద్ధాత్మ పొందుకునే వారిలో లోకపు చూపులు ఉండవు. పరిశుద్ధాత్మ ఉండేవారిలో ఈ లోకానుసారమైన ముచ్చట